నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రజాగలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూటమి గవర్నమెంట్ చూస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలనే నేపథ్యం అయితే హైకోర్టుకు సంబంధించిన బెంచ్ ఏర్పాటు చేయాలదానికైతే ముందడుగు వేసినట్టు కూడా కనబడుతుంది. దీనికి సంబంధించి క్యాపిటల్ అథారిటీకి మీ అభిప్రాయం తెలపండి కూడా లేఖ రాశారు న్యాయశాఖ కోశాధికారి సునీత గారు. అంటే అక్కడ సంబంధించిన న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, చాలా కేసులు ఉండడం వల్ల, పెండింగ్లు ఉండడం వల్ల, ఈ అన్నిటిని వల్ల కొంత ప్రజలకి న్యాయం అందడం అనేది కొంత లేట్ అయిపోతా ఉన్న విషయాలపైన దర్యాప్తు చేయాలన్నట్టు కూడా తనైతే ఈ లేఖలు అయితే పొందుపరిచింది. దాదాపుగా సీమాంధ్రుల గురించి కూడా ఆలోచించాలి వాళ్ళ, ఎందుకంటే దాదాపుగా వాళ్ళ పర్సంటేజ్ కూడా 43% అయితే మనకి ఆంధ్ర సంబంధించిన దానిలో చూసుకున్నట్లయితే 43% జనాభా కూడా అక్కడ నుండి ఉన్నారు. దాదాపుగా 4,90,00,000 ఉన్న జనాభాలో దాదాపుగా 1,59,00,000 అయితే జనాభా ఉన్న సీమాంధ్రుల గురించి కూడా ఆలోచించాలి. దాదాపుగా కర్నూలు నుండి విజయవాడకి రావడానికి రైలు సౌకర్యం కూడా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా కేసులు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. వాళ్ళకి న్యాయం అందించే విధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ని అయితే ఏర్పాటు చేయాలనే దిశగా కూటమి గవర్నమెంట్ వెళ్తున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. దానికోసం అయితే కార్యదర్శి గారు కూడా, న్యాయశాఖ కార్యదర్శి గారు కూడా వి సునీత గారు అయితే గత నెలలోనైతే 28వ తారీఖు అయితే లేఖ అయితే రాయడం అయితే జరిగింది. దానిపైన విచారం వ్యక్తం చేశారు. కేంద్ర గవర్నమెంట్కి లేఖ రాసిన తర్వాత కేంద్ర గవర్నమెంట్ కూడా సానుకూలంగానే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎట్టకేలకి కర్నూలులో హైకోర్టు బెంచ్ అయితే ఏర్పాటు చేయడానికి ముందే భూమికి సంబంధించిన వాటిని సేకరణకైతే పనులు కూడా స్టార్ట్ అయినట్టుగా అయితే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. ఇంకా ఆడ సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులు కూడా రాయలసీమ నుండి 1/3 అయితే వస్తూ ఉన్నాయి. వాటిని సివిల్ క్రైమ్, అప్పీల్, రిపన్మెంటల్, రీపిటిషన్లు, పరిశ్రమకి సంబంధించిన వివాదాలు ఎక్కువ ఉండడము, పన్ను వివాదాల కేసులు ఎక్కువ ఉండడం వల్ల కొంత ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చాలా విస్తీర్ణంలో కొంత పెద్దది కాబట్టి దానికి సంబంధించిన క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల వాటన్నిటి పరిష్కరించుకోవాలంటే విజయవాడలో ఉన్న ఒక కోర్టు అయితే సరిపోదు. ఇంకా బెంచ్ కూడా హైకోర్టుకి సంబంధించిన బెంచ్ ఏర్పాటు చేయాలి. దానివల్ల ప్రజలకి ఏదైతే న్యాయం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని కూడా గతంలో ఏదైతే ఎన్నికల హామీలో కర్నూలులో ఎన్నికల సమయంలో మరి ప్రజాగలం ద్వారా అయితే మరి చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళకైతే హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ఇప్పుడైతే ముందుకెళ్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఏపీలో రాయలసీమ సంబంధించిన 8 జిల్లాలకు దాదాపుగా 1,59,00,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి కొంత న్యాయం అందడంలో కొంత డీలే అవుతా ఉంది, కొంత ఆలస్యం అవుతా ఉంది. వాళ్ళకి సంబంధించిన క్రైమ్ కానీ, లేకుంటే వాళ్ళకి సంబంధించిన సివిల్ సంబంధించిన కోర్ట్స్ పరమైన కేసులు కానీ అవి కొన్ని చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి కర్నూలు నుండి మరి విజయవాడకి రావాలన్నా కానీ ప్రజలు వాళ్ళకి ఒక మనీ ఏదైతే వాళ్ళకి సంబంధించిన రవాణాకి సంబంధించిన డబ్బులు పెట్టుకోవడానికి వెచ్చించి రావాలి. కాబట్టి ఈ సమయం కూడా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఎక్కడ సంబంధించిన న్యాయాలు అక్కడ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ ఏరియాకి ఎక్కడ కూడా కర్నూలులో ఇప్పటికే మనకు తెలుసు 3 రాజధానులని గతంలో అయితే ఉన్న సర్కార్ కొంత ఆంధ్రాన్ని ఆగం పట్టించింది. అలా కాకుండా ఇక్కడ ఈ 3 రాజధానులు కాదు, రాజధాని అయితే అమరావతి ఈ రాజధాని ఉన్నప్పటికీ కూడా ఈ హైకోర్టు సంబంధించిన మనం చూసుకున్నట్లయితే విజయవాడలో హైకోర్టు అయితే ఉంది. ఈ కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ని పెట్టడం వల్ల ప్రజలకి న్యాయము తొందరగా అందిస్తాము, ప్రజలకి న్యాయంగా తొందరగా చేరే విధంగా చూసుకోవచ్చు. ఏవైతే ఈ సివిల్ క్రైమ్ సంబంధించిన కేసులు కానీ, హైకోర్టు పన్నులకు సంబంధించిన, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన కేసులు కానీ అవన్నీ తొందరగా పూర్తి అవ్వాలంటే హైకోర్టు బెంచ్ అవసరము. అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్తో కూడా మాట్లాడతాం. కేంద్ర గవర్నమెంట్తో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఆంధ్రలో ఈ విధంగా ఉంది, దాదాపుగా 4,90,00,000 ఉన్న జనాభా మా ఆంధ్ర జనాభా, దాంట్లో క్రైమ్ రేట్ కూడా ఆ విధంగానే కొంత ఉంది. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని విచ్చలవిడిగా వదిలేశారు. అదేవిధంగా ఇక్కడ ఎర్రచంద్రం ఏవైతే స్ప్రగ్లింగ్ ఏవైతే ఉన్నాయో వాటి లాంటివి కొంత ఎక్కువైపోతా ఉన్నాయి. వాటికి సంబంధించిన శిక్ష తొందరగా పడితే క్రైమ్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి మీద కేంద్ర గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. దాని మీద కూడా గత నెలనే 28వ తారీఖు లేఖ అయితే రాయడం అయితే జరిగింది. న్యాయశాఖ కోశాధికారి వి సునీత గారు అయితే రాయడం అయితే జరిగింది. దీని మీదనే కేంద్ర గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తే, హైకోర్టు సంబంధించిన బెంచ్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి న్యాయం త్వరగా అందుతుందనే నేపథ్యంలో అయితే మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇంకా కర్నూలు కూడా అభివృద్ధి చెందే దిశగా వెళ్తుందని కూడా అక్కడ ప్రజలైతే ఆశిస్తున్న తీరైతే కనబడతా ఉంది. ఎట్టకేలకి కర్నూలు అభివృద్ధి దిశగా వెళ్ళే దిశగా అయితే మరి